Yes, great wishes to all teachers who are working in government schools, who are handling the beautiful English language to the small children of our government sector. చూడండి, మనకి మన ఏపీ గవర్నమెంట్ బ్లాజమ్స్ అనేటువంటి టైటిల్ కింద ఇంగ్లీష్ రీడర్స్ని అప్ టు 7th స్టాండర్డ్ ప్రిస్క్రైబ్ చేసి ఉన్నారు. సో 8th స్టాండర్డ్ నుంచి హనీబీ సిరీస్కి వెళ్ళిపోతున్నారు. సరే, ఈ బ్లాజమ్స్లో భాగంగా 2nd క్లాస్ నుంచి అప్ టు 7th స్టాండర్డ్ ఏ విధంగా మనం ఇంగ్లీష్ రీడర్స్ కానీ, లేకపోతే వర్క్ బుక్స్ కానీ, లేకపోతే అందులో ఉండేటువంటి టోటల్ ఎక్సర్సైజెస్ కానీ చెప్పేటువంటి విధానం మీద మీకు ఒక చిన్న క్లారిటీ ఇవ్వడానికి మీ ముందుకు వచ్చాను. సో నేను కోవెల ప్రసాద్ రెడ్డి. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎంఫిల్, లిటరేచర్లో పిహెచ్డి చేసి సో టీచింగ్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద చాలా జర్నల్స్ని పబ్లిష్ చేసి ఉన్నా. సో నా యొక్క లెక్చర్స్ మీకు తప్పనిసరిగా హెల్ప్ అవుతాయి అనేటువంటి ఉద్దేశంతో ఈ రకమైనటువంటి ఒక చిన్న యాక్టివిటీని నేను టేకప్ చేసి ఉన్నా. చూడండి, 2nd క్లాస్. సో మనం 2వ తరగతి పిల్లలకి మనం పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అయి ఉంటాం, లేకపోతే సమ్వాట్ కమాండ్ ఓవర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మనకు ఉంటుంది. ఈ రకమైనటువంటి ఒక ఓవర్ ఎక్స్పెక్టేషన్స్తో ఎప్పుడు కూడా మనం ఇంగ్లీష్ రీడర్ని చిన్నపిల్లలకి హ్యాండిల్ చేసేటువంటి ప్రయత్నం చేయకూడదు. సాధారణంగా మన యొక్క స్టఫ్ వాళ్ళకంటే ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఒక టెక్స్ట్ బుక్ను హ్యాండిల్ చేసేటువంటి విధానం, అందులో ఉండేటువంటి ఎక్సర్సైజెస్ ఏ రకమైనటువంటి ఎక్స్పెక్టేషన్తో లేదా ఆబ్జెక్టివ్తో ప్రిస్క్రైబ్ చేసినారు అనేటువంటి విషయాన్ని మనం మొదట తెలుసుకుంటే ఇంకొంచెం కంఫర్ట్గా అందించాల్సినటువంటి స్టఫ్ని పిల్లలకి అందించడానికి స్కోప్ ఉంటుంది. చూడండి, మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి మన ఎస్సీఆర్టీ వాళ్ళు 6 అకాడమిక్ స్టాండర్డ్స్ని పిల్లల నుంచి 6 అకాడమిక్ స్టాండర్డ్స్ని చిన్న పిల్లల నుంచి లేదా క్లాస్ రూమ్ నుంచి మనం సో ఎక్స్ట్రాక్ట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఆ 6 అకాడమిక్ స్టాండర్డ్స్ని ఒక్కసారి నేను మీతో షేర్ చేసుకుంటా. ఆ తర్వాత ఆ 6 అకాడమిక్ స్టాండర్డ్స్ని ఏ విధంగా మనం క్లాస్ రూమ్లోని మన యొక్క పిల్లల ద్వారా, మన యొక్క యాక్టివిటీస్ ద్వారా ఏ విధంగా వాటిని ఈల్డ్ చేయాలనేటువంటి విషయాన్ని మళ్ళీ మనం టెక్స్ట్ బుక్లో పేజ్ బై పేజ్ డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. సో 6 అకాడమిక్ స్టాండర్డ్స్ ఏమేమి ఉన్నాయి అంటే, సో ఫస్ట్ వన్ లిజనింగ్ అండ్ రెస్పాండింగ్. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ అకాడమిక్ స్టాండర్డ్. కానీ గతంలో మనకి 4 లాంగ్వేజ్ స్కిల్స్, ఏది లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్, ఈ 4 లాంగ్వేజ్ స్కిల్స్ మీద పిల్లలకి మనం ఎక్స్పెక్టెన్సీ లేదా ప్రొఫిషియన్సీ లేదా అవేర్నెస్ ఇవ్వగలిగితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ను బ్రహ్మాండంగా టీచ్ చేస్తున్నట్లు గతంలో మనం భావించేవాళ్ళం. అయితే ఎప్పుడైతే సిసిఈ వచ్చిందో, కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ వచ్చిందో, దీని ప్రకారము టోటల్గా మన ఆబ్జెక్టివ్స్ అన్ని షఫిల్ చేసి 4 లాంగ్వేజ్ స్కిల్స్ని 6 అకాడమిక్ స్టాండర్డ్స్గా సెట్ చేసి ఉన్నారు. అందులో మొట్టమొదటిది ఏంటి అంటే లిజనింగ్ అండ్ రెస్పాండింగ్. ఇక్కడ మనం చేయవలసినటువంటి పని, పిల్లలకి అబండెంట్ లిజనింగ్ స్కోప్ని మనం ప్రొవైడ్ చేయాలి. అంటే వినడానికి వాళ్ళకి ఎక్కువ అవకాశాన్ని కలిగించాలి. అయితే వినడము అనేటువంటిది స్పీకర్ చెప్పినటువంటి విషయాన్ని విని అర్థం చేసుకోవడం కదా. అర్థం చేసుకోవడం దేనికి అంటే తిరిగి అవసరమైన సందర్భంలో రెస్పాండ్ కావడానికి కదా. అందుకనే మొట్టమొదటి అకాడమిక్ స్టాండర్డ్ ఏది సెట్ చేసినారు అంటే లిజనింగ్ అండ్ రెస్పాండింగ్. వీ హ్యావ్ టు ప్రొవైడ్ అబండెంట్ స్కోప్ టు ద చిల్డ్రన్ ఇన్ ఆర్డర్ టు లిజన్ దిస్ బ్యూటిఫుల్ లాంగ్వేజ్. వెనెవర్ ద సిచ్యువేషన్ ఈస్ డిమాండెడ్, then the student has to open his mouth to submit certain oral responses. అది దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఇక 2వ అకాడమిక్ స్టాండర్డ్ ఏంటి అంటే రీడింగ్ కాంప్రహెన్షన్. ఎస్, సో ఇక్కడ లిజనింగ్ కవర్ అవుతుంది, ఇక్కడ స్పీకింగ్ కవర్ అవుతుంది,
ఇక్కడ రీడింగ్ కవర్ అవుతుంది, అంటే లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్. ఓవరాల్గా గతంలో ఉండేటువంటి ఆబ్జెక్టివ్స్ ఒక లాంగ్వేజ్ టీచర్ తన దృష్టిలో ఉంచుకోవలసినటువంటి, తన యొక్క డెస్టినేషన్లో ఉంచుకోవలసినటువంటి 4 లాంగ్వేజ్ స్కిల్స్ యొక్క ప్రమోషనే ఇక్కడ కూడా నడుస్తుంది. అయితే ఇంకొంచెం ఎన్హాన్స్డ్గా, ఇంకొంచెం మెచ్యూర్డ్గా, ఇంకొంచెం క్లియర్గా, ఇంకొంచెం పర్టికులర్గా ఆ 4 లాంగ్వేజ్ స్కిల్స్ని అర్థవంతంగా సెట్ చేసినారు అకాడమిక్ స్టాండర్డ్స్ రూపంలో. మొట్టమొదట లిజనింగ్ అండ్ రెస్పాండింగ్. పిల్లవాళ్ళకు వినే అవకాశాన్ని కల్పించాలి. వినిన తర్వాత ఆ వినినది ఎంతవరకు అర్థమైందో మనకు తెలుసుకోవడం కోసం ఓవరాల్గా వాళ్ళని లాంగ్వేజ్లో రెస్పాండ్ కామని చెప్పాలి. అది మొట్టమొదటి అకాడమిక్ స్టాండర్డ్. రెండవది రీడింగ్ కాంప్రహెన్షన్. అంటే టెక్చువల్ మ్యాటర్ ఏదైనా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్నట్లయితే ఆ టెక్చువల్ మ్యాటర్ని పిల్లలు సొంతంగా చదివి దానిని కాంప్రహెండ్ చేసుకోవడం అంటే అర్థం చేసుకొని వీలైతే ఓన్ వర్డ్స్లో కూడా చెప్పేటువంటి, లేదా అడిగినటువంటి ప్రశ్నలకి ఆన్సర్స్ చెప్పగలిగే లేదా రాయగలిగేటువంటి ఒక ఎబిలిటీని మనం ప్రొవైడ్ చేయాలి. సో ఒక పేరాగ్రాఫ్ని వాళ్ళే చదివి దాన్ని అర్థం చేసుకోవాలి. ఆ పేరాగ్రాఫ్ మీద లేదా ఆ ప్యాసేజ్ మీద మనం ఏవైతే క్వశ్చన్స్ అడుగుతామో ఆ క్వశ్చన్స్కి ఓరల్గా కానీ లేకపోతే రిటర్న్ మోడ్లో కానీ ఆన్సర్ చెప్పగలిగినట్లయితే అప్పుడు సెకండ్ అకాడమిక్ స్టాండర్డ్ మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పిల్లలకి క్యాటర్ చేసిన వాళ్ళం అవుతాం. ఇక మూడవది ఏంటి అంటే మూడవ అకాడమిక్ స్టాండర్డ్ కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్. సో ఇక్కడ గతంలో ఉండేటువంటి లాంగ్వేజ్ స్కిల్లో భాగంగా మనకు ఏది కవర్ అవుతుంది అంటే రైటింగ్ కవర్ అవుతుంది. సో లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ కవర్ అవుతున్నాయి. అయితే కొంచెం ఎన్హాన్స్డ్ మీనింగ్తో వస్తున్నాయి. కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ అంటే గతంలో కాపీ రైటింగ్ని, డిక్టేషన్ని కూడా రైటింగ్ అనేవాళ్ళు. అయితే ఇప్పుడు రైటింగ్ అనేటువంటిది ఒక కొత్త అర్థాన్ని తీసుకొని వస్తుంది అకాడమిక్ స్టాండర్డ్ రూపంలో. అదేంటి అంటే కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్. అంటే రాయడం ద్వారా మనలో ఉండేటువంటి ఐడియాస్ని ఇతరులకు కన్వే చేయగలగాలి. చూసి రాయడం కానీ లేకపోతే ఎవరైనా చెబుతుంటే రాయడం కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడ రైటింగ్గా భావించరు. సో పిల్లవాడు స్టూడెంట్ సొంతంగా తన యొక్క ఐడియాస్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్లో రిటర్న్ మోడ్లో రిప్రజెంట్ చేయగలిగితే అప్పుడు మూడవ అకాడమిక్ స్టాండర్డ్ ఫుల్ఫిల్ అయినట్టుగా మనం భావించాలి. ఇక నాలుగవ అకాడమిక్ స్టాండర్డ్ ఏంటి అంటే ఇక్కడ మనం వెకాబులరీ. పిల్లవాళ్ళకి వొకాబులరీ మీద మనం పట్టు సాధింప చేయాలి. అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్, నాట్ ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఎనీ లాంగ్వేజ్ which is designed for the sake of communication that must have certain vocabulary. ఏ రకమైనటువంటి లాంగ్వేజ్ అయినా కూడా మాట్లాడుకోవడం కోసం, మాట్లాడి తమ అవసరాలను తీర్చుకోవడం కోసం ఏ లాంగ్వేజ్ అయినా డిజైన్ చేసి ఉంటే ఆ లాంగ్వేజ్ తప్పనిసరిగా వెకాబులరీని కలిగి ఉండాలి, కొన్ని పదాలను కలిగి ఉండాలి. ఆ పదాల మీద మనం పట్టు ఇవ్వగలిగితే మనం క్లాస్ రూమ్లోకి ఎంటర్ అవుతున్నది దేనికోసం? మన పిల్లలకి ఈ బ్యూటిఫుల్ లాంగ్వేజ్ని నేర్పించడం కోసమే కదా. లాంగ్వేజ్ రావాలి అంటే ఆ లాంగ్వేజ్ని యూజ్ చేయడానికి అవసరమైనటువంటి వర్డ్స్ కావాలి. ఆ వర్డ్స్నే వెకాబులరీని అంటాం. ఈ వెకాబులరీని ఎన్హాన్స్ చేసేటువంటి ప్రయత్నం మనకు ప్రతి యూనిట్లో కూడా జరుగుతుంది. న్యూ వర్డ్స్ అనేటువంటి హెడ్డింగ్ కింద ఇస్తున్నారు. సో వాటిని నేను అవి వచ్చినప్పుడు అకాడమిక్ స్టాండర్డ్ ఏ అకాడమిక్ స్టాండర్డ్ను టార్గెట్ చేసుకుని ఈ పర్టికులర్ యాక్టివిటీ ప్రిస్క్రైబ్ చేసినారు అనేటువంటి విషయాన్ని మీతో షేర్ చేసుకుంటా. సో వొకాబులరీ తర్వాత నెక్స్ట్ 5th వన్ గ్రామర్. కేవలం వర్డ్స్ మీద పట్టు ఉంటే సరిపోదు, ఆ వర్డ్స్ని సెంటెన్స్ ఫార్మేషన్లో యూజ్ చేసేటువంటి విధానం కూడా తెలియాలి. ఎందుకంటే వర్డ్స్ ద్వారా మనం టోటల్ కమ్యూనికేషన్ని ఆపరేట్ చేయాలంటే కష్టం కదా. ఏదైనా ఒక ప్రశ్నకి సమాధానం చెప్పమంటే ఎస్ కానీ నో కానీ ఆ తర్వాత వాట్ ఈస్ దిస్ అని అన్నప్పుడు సో టోటల్గా దిస్ ఈజ్ ఎ మార్కర్ అని చెప్పలేకపోయినా మార్కర్ అని అన్నా కూడా మనకి ఆన్సర్స్ రూపంలో నడుస్తుంది. కానీ ఆ స్టూడెంట్ తిరిగి ప్రశ్నించి లాంగ్వేజ్ యొక్క బెనిఫిట్స్ని తన డైలీ లైఫ్లో పొందాలా అనుకున్నప్పుడు మాత్రం వర్డ్స్ ద్వారా నడవదు. ఈ వర్డ్స్ని సెంటెన్స్ రూపంలో ఏ విధంగా సెట్ చేయాలి, ఆ సెంటెన్స్ రూపంలో సెట్ చేయడానికి అవసరమైనటువంటి నాలెడ్జ్ను సప్లై చేసేటువంటి అకాడమిక్ స్టాండర్డ్, ఆ పిల్లలకి ఆ నాలెడ్జ్ ఉందా లేదా చెక్ చేసేటువంటి అకాడమిక్ స్టాండర్డ్ ఏంటి అంటే గ్రామర్. సో ఇక చివరిది 6వ అకాడమిక్ స్టాండర్డ్ ఏంటి అంటే క్రియేటివ్ ఎక్స్ప్రెషన్.
సో ఇక్కడ ఇప్పటి వరకు నేర్చుకున్నటువంటి విషయాలు, how to listen carefully and how to respond according to the wish and will of the speaker, and how to comprehend information by reading the print matter, and how to convey our ideas in the written mode, and how far we get mastery over vocabulary, and how far we get awareness regarding arrangement of words in a sentence or sentence formation. ఇక్కడ వరకు మనం అంటే సెంటెన్సెస్ గా ఏ విధంగా ఉపయోగించాలి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో సెంటెన్సెస్ ని ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేయాలి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఆ సెంటెన్సెస్ ని కన్స్ట్రక్ట్ చేయడానికి ఏ రకమైనటువంటి వర్డ్స్ కావాలి, వర్డ్స్ మీద మనకెంత పట్టుంది, ఎన్ని రకాల వర్డ్స్ మీద మనకు క్లారిటీ ఉంది, అండ్ రిటర్న్ మోడ్లో మనలో ఉండేటువంటి ఐడియాస్ని ఇతరులకు మనం ఎలా షేర్ చేయాలి, ఏదైనా ఒక దాన్ని చదివి అర్థం చేసుకోవడం ఎలా, అండ్ ఏదైనా ఒక విషయాన్ని మనం ఒక లిజనర్గా విని అర్థం చేసుకొని స్పీకర్కి మనం ఓరల్గా రెస్పాండ్ కావడం ఎలా అనేటువంటి 5 అకాడమిక్ స్టాండర్డ్స్ మీద పిల్లవాళ్ళకి మనం ఐడియా ఇచ్చుంటాం కదా. ఇప్పుడు అవి ఎంతవరకు పిల్లవాడు ఇన్వైట్ చేసుకున్నాడు, ఓన్ చేసుకున్నాడు అనేటువంటి విషయాన్ని ఈ చిట్ట చివరి అకాడమిక్ స్టాండర్డ్ ద్వారా మనం చెక్ చేస్తాం. దానిని క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ అని అంటాం. అంటే క్రియేటివ్ ఇన్ ద సెన్స్ నాట్ ఇమిటేషన్. సో నో ఇమిటేషన్ ఈజ్ అలౌడ్ హియర్. సో గతంలో నేర్చుకున్నటువంటి విషయాలను అట్లే డంప్ చేయడం కాదు, కొత్తగా ఏదైనా ఒక విషయాన్ని అర్థం మారకుండా వాక్యం యొక్క రూపాన్ని పదాలను మార్చుకుంటూ రూట్ మీనింగ్ ఒకటే ఉంటుంది, అర్థం ఒకటే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను హౌ ఆర్ యూ అని అడిగిన పిల్లవాడిని వాడు ఫైన్ అని అనవచ్చు. ఫైన్ థ్యాంక్ యూ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్రెషన్, ఫైన్ థ్యాంక్ యూ. ఇంకొక పిల్లవాడు గుడ్ అనొచ్చు, ఇంకొక పిల్లవాడు గ్రేట్ అనొచ్చు. అయితే సెన్స్ మాత్రం సేమ్, రెస్పాన్స్ అనేటువంటిది అప్రాప్రియేట్ గానే ఉంది. అయితే ఫైన్ థ్యాంక్ యూ ఒకటి, గ్రేట్ ఒకటి, ప్రెట్టి గుడ్ ఒకటి. సో ఈ విధంగా రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటాడు కదా. ఆ రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడానికి పిల్లవాడికి స్కోప్ను క్రియేట్ చేసేటువంటి అకాడమిక్ స్టాండర్డ్ పేరు అయిపోయేటువంటి క్రియేటివ్ ఎక్స్ప్రెషన్. ఓకే, సో ఓవరాల్గా ఈ 6 అకాడమిక్ స్టాండర్డ్స్ని పిల్లవాళ్ళ నుంచి రాబట్టడం కోసం మనం లాంగ్వేజ్ని టీచ్ చేయాలి. సో స్కూల్ సెక్టార్లో భాగంగా సో లిజనింగ్ అండ్ రెస్పాండింగ్, రీడింగ్ కాంప్రహెన్షన్, కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్, వెకాబులరీ, గ్రామర్ అండ్ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్, ఈ 6 అకాడమిక్ స్టాండర్డ్స్ని ఫుల్ఫిల్ చేయడానికి వాళ్ళ యొక్క లింగ్విస్టిక్ బిహేవియర్లో పిల్లవాళ్ళకు నేర్పించడానికి మనం చేసేటువంటి ప్రయత్నం పేరే ఈఎల్టీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్. ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ఏ విధంగా టీచ్ చేయాలి అనేటువంటిది మన ఎస్సీఈఆర్టీ ప్రొఫెసర్స్ మనకు ఒక మాన్యువల్ లాగా, ఒక గైడ్ లాగా, ఒక టెక్స్ట్ బుక్ని మన చేతికి ఇచ్చినారు. ఆ టెక్స్ట్ బుక్ పేరే మనం ఏమంటున్నామంటే బ్లాజమ్స్ అని అంటున్నాం. ఏమాత్రం అవగాహన లేనటువంటి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద పట్టు లేనటువంటి చిన్న చిన్న ఇమ్మెచ్యూర్డ్ బర్డ్స్ లాంటి పిల్లల్ని మన చేతిలో పెట్టినప్పుడు మన దగ్గర ఉన్నటువంటి అంటే టీచర్ దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్ని పిల్లవాడికి సప్లై చేసి వాడిని వికసించేలాగా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ టైటిల్ని తీసుకున్నారు. సో ఇవి 6 అకాడమిక్ స్టాండర్డ్స్. అయితే ఈ 6 అకాడమిక్ స్టాండర్డ్స్ ఇవి టార్గెట్స్, వీటి కోసమే మనం ప్రయత్నం చేయాలి. అయితే ప్రతి యూనిట్ని మనకు యూనిట్స్ ఉన్నాయి కదా. సో ప్రతి క్లాస్లో యూనిట్స్ ఉన్నాయి కదా. ఈ యూనిట్స్ని కొన్ని హెడ్డింగ్స్గా డివైడ్ చేసుకుంటూ వెళ్ళాడు. మొట్టమొదట వార్మ్ అప్ టైం. సో మొట్టమొదటి టైటిల్ హెడ్డింగ్ ఏంటి అంటే వార్మ్ అప్ టైం. చూడండి, పిల్లవాడికి రకరకాల ఆలోచనలతో బిజీ బీ, ద స్టూడెంట్ ఈజ్ బిజీ బీ. The student may enter our classroom with several unfinished tasks outside the classroom, outside the 4 walls. చాలా పనులన్నీ సగంలో పెట్టి క్లాస్లోనికి ఎంటర్ అయ్యేటువంటి మనస్తత్వం చిన్న పిల్లవాడికి ఉంటుంది. సో ఏవైతే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆట మధ్యలో వచ్చి ఉండవచ్చు, లేదా ఇంకేదో ఒక కాన్వర్జేషన్ మధ్యలో ఉండి ఉండవచ్చు, మాట్లాడుతూ ఉండి ఉండవచ్చు. సో మనం క్లాస్ స్టార్ట్ అయితేనే ఆ కాన్వర్జేషన్ని స్టాప్ చేసి మన క్లాస్లో మంది వినడానికి వచ్చి కూర్చొని ఉండవచ్చు. ఇంకేదో తింటూ మధ్యలో వచ్చి ఉండవచ్చు, తినేది మధ్యలో బ్యాగ్లో పెట్టుకొని ఉండవచ్చు. ఇట్లా రకరకాల టాస్కులు అన్ఫినిష్డ్ మోడ్లో ఉన్నటువంటి పరిస్థితిలో కాంటెక్స్ట్లో పిల్లవాడు క్లాస్ రూమ్లో కూర్చుంటాడు. మరి పిల్లవాడిని మన వైపు తిప్పుకోవడానికి మనం ఖచ్చితంగా ఏం చేయాలి అంటే మోటివేషన్ చేయాలి కదా. సో మనం ఒక ప్రొఫెషనల్లీ
ట్రైన్డ్ టీచర్గా మనకు క్లారిటీ ఉంది. ఏదైనా టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఏదైనా ఒకటి మనం స్టార్ట్ చేసేటప్పుడు తప్పనిసరిగా మోటివేషన్తోనే స్టార్ట్ చేయాలి. పిల్లవాడిని తన ఆలోచనల మీద దృష్టి పెట్టకుండా సో క్లాస్ రూమ్లో జరుగుతున్నటువంటి ఈ ట్రాన్సాక్షన్ ప్రాసెస్ని అడాప్ట్ చేసుకోవడానికి పిల్లవాడిని మనం టెంప్ట్ చేస్తాం. ఆ టెంప్టేషన్ని మనం ఏమంటున్నామంటే మోటివేషన్ అని అంటున్నాం. అయితే మనం ప్రొఫెషనల్ డిగ్రీ బిఎడ్ కానీ లేదా డిఎడ్ కానీ చేసేటప్పుడు మనకు అక్కడ మోటివేషన్ అనే పదాన్ని యూజ్ చేస్తారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఈ వార్మప్ టైం అనేటువంటిది దేని ద్వారా ఆపరేట్ చేస్తున్నారో ఒక చిన్న విషయాన్ని మీకు చెప్తా. ఒక పెద్ద పిక్చర్ ఇచ్చి ఉంటారు. ఈ పిక్చర్ కింద కొన్ని క్వశ్చన్స్ ఇచ్చి ఉంటారు ప్రింట్ మోడ్లో. మనం ఏం చేయాలి, ఈ పిక్చర్ మీద డిస్కషన్ పెట్టి పిల్లవాడి యొక్క ప్రీవియస్ ఏవైతే థాట్స్ ఉంటాయో ఆ థాట్స్ అన్నింటినీ వదిలేసి మన డిస్కషన్లో పిల్లవాడు ఇన్వాల్వ్ అయ్యే విధంగా చూడాలి. దీనినే ఏమంటున్నారు ఎస్సీఆర్టీ ప్రొఫెసర్స్ అంటే బిగ్ పిక్చర్ అని అంటున్నారు. బిగ్ పిక్చర్ ఒక పెద్ద షీట్ యూనిట్ స్టార్ట్ అవుతుంది మనకు ఏబి అంటే ఇప్పుడు లోయర్ క్లాసెస్లో సెకండ్ థర్డ్ క్లాసెస్లో ఒక రకమైనటువంటి కంపోజిషన్ ఉంటుంది. ఇక క్లాసెస్ పెరిగే కొద్దీ ఆ కంపోజిషన్ కూడా మారుతూ వస్తుంది. మారిన ప్రతి విషయాన్ని నేను మీతో షేర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తా. ఎనీహౌ ఒక యూనిట్ స్టార్ట్ కావడానికి ఒక పెద్ద పిక్చర్తో స్టార్ట్ అవుతుంది. ఆ పిక్చర్ని ఏమంటున్నాం, బిగ్ పిక్చర్ అంటున్నాం. లేదా దీనికి మరి ఒక పేరు ఏంటి అంటే ఫేస్ షీట్ అని అంటాం. ఓకే, ఈ బిగ్ పిక్చర్ లేదా ఫేస్ షీట్ మీద మనము ఒక చిన్న డిస్కషన్ని క్లాస్ రూమ్లో పిల్లలతో చేయించగలగాలి. డిస్కషన్ని ఇనిషియేట్ చేయవలసింది మనం ఇనిషియేట్ చేసి పిల్లవాళ్ళని ఆ డిస్కషన్లో ఇన్వాల్వ్ చేసే విధంగా ఉండాలి. ఈ విధంగా చేసినప్పుడు ఏమవుతుంది అంటే పిల్లవాడికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అట్మాస్ఫియర్లోనికి ఎంటర్ అవుతాడు. సో ఇది బిగినింగ్ కాబట్టి, ఇది మోటివేటెడ్ టాస్క్ కాబట్టి దీనికి మన కంటెంట్ డెవలపర్ ఏ పేరు పెట్టారంటే వార్మ్ అప్ టైం అనేటువంటి పేరు పెట్టి ఉన్నారు. ఓకేనా? సో మనం 6 అకాడమిక్ స్టాండర్డ్స్ మీద క్లారిటీ వచ్చేసింది. అంటే ఇంకా మనం టెక్స్ట్ బుక్లోకి ఎంటర్ కాలే. అయితే టెక్స్ట్ బుక్లోకి ఎంటర్ అయ్యి రకరకాల ఎక్సర్సైజెస్ అన్ని రకరకాల క్వశ్చన్స్ కన్నీ ఆన్సర్స్ చెప్పేటువంటి ప్రయత్నం చాలామంది మన ఉపాధ్యాయ మిత్రులంతా కూడా సో డిజిటల్ ప్లాట్ఫామ్స్లో మీకు సర్వీస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పుడు నేను కొత్తగా ఏం చేస్తున్నాను అంటే ఎక్సర్సైజెస్కి ఆన్సర్స్కి ఒక విండో మీకు డిస్ప్లే అవుతుంది ఇది టెక్స్ట్ బుక్ని మనం హ్యాండిల్ చేసేటప్పుడు. మరియు హౌ టు టీచ్ ఎ లెసన్ ఇన్ ఎఫెక్టివ్ మోడ్ అనేటువంటి ఆ టీచింగ్ ప్రాసెస్ మీద నేను మీతో డైరెక్ట్గా నా ఐడియాస్ని షేర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాను. ఏదైనా ఒక యూనిట్ని మనం టేకప్ చేసినప్పుడు అందులో ఉండేటువంటి లెసన్ని లేదా అందులో ఉండేటువంటి రైమ్ని లేదా అందులో ఉండేటువంటి యాక్టివిటీస్ని లేదా అందులో ఉండేటువంటి ఎక్సర్సైజెస్ని సీక్వెన్షియల్గా చెప్పేసి యూనిట్ అయిపోయింది అనేటువంటి విషయం అనేటువంటి ఒక ప్రాసెస్ని ఎప్పటికీ కూడా ఐడియా ఉన్నటువంటి లింగ్విస్టిక్ టీచర్ అడాప్ట్ చేసుకోకూడదు. సో మొట్టమొదట మనకి ఆ సెట్టింగ్ ఎలా ఉంది, సెట్టింగ్ ఏ ఉద్దేశంతో పెట్టారు అనేటువంటి ఒక చిన్న క్లారిటీ వచ్చింది అంటే ఆ తర్వాత మనం లెసన్లోకి వెళ్ళి దాన్ని ఎలా టీచ్ చేయాలనేటువంటి విషయాన్ని చూడవచ్చు. ఆ సెట్టింగ్లో భాగంగా మొట్టమొదటి హెడ్డింగ్ ఏమంటున్నామంటే వార్మప్ టైం అని అంటున్నాం. అంటే పిల్లవాడిని క్లాస్ రూమ్లో ట్రాన్సాక్షన్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ చేయడానికి ఒక బిగ్ పిక్చర్ లేదా ఒక ఫేస్ షీట్ యొక్క సహాయాన్ని కంటెంట్ డెవలపర్ లేదా టెక్స్ట్ బుక్ రైటర్ తీసుకుంటాడు. సో ఆ పిక్చర్ మీద డిస్కషన్ని మనం ప్రొవోక్ చేయడం లేదా ఇనిషియేట్ చేయడం లేదా ఆ అట్మాస్ఫియర్ని సెట్ చేయడానికి మనం చేసేటువంటి ప్రయత్నం ఎక్కడ జరుగుతుంది అంటే వార్మప్ టైంలో భాగంగా జరుగుతుంది. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి కదా, అంటే ఈ పిక్చర్ మీద మనం చేసినటువంటి డిస్కషన్ ఏదైతే ఉందో ఆ డిస్కషన్ మీద కింద కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. అయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కదా, లాంగ్వేజ్ అనేటువంటిది పిల్లవాడికి ఎప్పుడూ కూడా మదర్ టంగ్ని యూజ్ చేయకుండా ఆ టార్గెట్ లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్ని అయితే మనం పిల్లలకి నేర్పించాలనుకుంటున్నామో అదే లాంగ్వేజ్ అట్మాస్ఫియర్ని సెట్ చేసినట్లయితే సో ఇనిషియల్గా కొంచెం ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా లేటర్ ఆన్ హీ అడ్జస్ట్ with the atmosphere and he gets clarity over comprehension and finally he gets mastery over the target language. ఇది ప్రధానమైనటువంటి ఉద్దేశం. సో సాధ్యమైనంత వరకు పిల్లవాడిని ఇన్వాల్వ్ చేసి సో ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే క్వశ్చన్స్ అడిగేటువంటి ప్రయత్నం ఇక్కడ జరుగుతుంది ఫేస్ షీట్ కింద. చాలామంది ఉపాధ్యాయ మిత్రులు వీటిని నోట్బుక్లో
ఈ క్వశ్చన్కి ఆన్సర్ను రాపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అలా చేయకూడదు. సో ఇవి కేవలం పిల్లవాడి యొక్క డిస్కషన్ని విన్న తర్వాత ఈ క్వశ్చన్స్కి ఓరల్గా ఆన్సర్స్ని చెప్పడం అంతే. రిటర్న్ మోడ్లో ఏం అవసరం లే. సో ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని టీచర్ డిక్టేట్ చేసి పిల్లలకి ఒక పెద్ద బర్డన్ని మనం ఇవ్వవలసిన పని లేదు. మరో ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే వాట్ ఎవర్ ద ఆన్సర్స్ we dictated in the sense oral dictation. సో పిల్లలకి చెప్తామే మనం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఓల్డ్ మ్యాన్ ఉన్నాడు అనుకో, ఓల్డ్ మ్యాన్ ఉన్నాడు ఇక్కడ, సో పిక్చర్లో ఉన్నాడు. సో హూ ఈజ్ హీ అని మనం అడిగినాం అనుకుందాం. హూ ఈజ్ హీ అని అడిగినప్పుడు సో ఓల్డ్ మ్యానా, బాయా, యంగ్ మ్యానా, ఏదో ఆ రకమైనటువంటి సీక్వెన్స్లో మనం డిస్కషన్ చెప్పి ఉన్నాం. సో హీ ఈజ్ an old man, he is a young man, he is a boy, an old man is taking rest sitting on the cot or chair అనేది చెప్పుకుంటూ వచ్చినాం కదా. సో హూ ఈస్ హీ అనేటువంటి ఒక చిన్న రిప్రజెంటేషన్ ఏదైనా అడిగినారు అనుకుందాం. అడిగినప్పుడు మనం ఏం చెప్తాం ఆన్సర్? అండ్ ఓల్డ్ మ్యాన్, ఇది ఆన్సర్. నేను లెసన్లోకి వెళ్ళిన తర్వాత ఆ ఫేస్ షీట్లో ఆ క్వశ్చన్స్కి ఎన్ని రకాల ఆన్సర్స్ పిల్లవాళ్ళ నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేయవచ్చు, ట్రాక్ చేయవచ్చు అనేటువంటి విషయాన్ని క్లియర్గా చెబుతా. మొత్తానికి ఇక్కడ క్వశ్చన్స్కి ఓరల్ ఆన్సర్స్ మాత్రమే మనం ఎక్స్పెక్ట్ చేయాలి. పిల్లవాళ్ళ యొక్క ఓరల్ ప్రొఫిషియన్సీని టార్గెట్ చేసుకుని దానిని ఇంప్రూవ్ చేయడం కోసం ఎవ్రీ స్టూడెంట్ మస్ట్ ఇన్వాల్వ్ ఇన్ ద టీఎల్పి, టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. నో స్టూడెంట్ షుడ్ సిట్ ఇన్ ఐడల్ మోడ్. సో ప్రతి ఒక్కరిని మనం ఇన్వాల్వ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో సో పిల్లవాళ్ళకి ఒక వార్మప్ లాగా పిల్లవాళ్ళకి అట్మాస్ఫియర్ని ఇంట్రొడ్యూస్ చేస్తూ వాళ్ళను మోటివేట్ చేయడానికి పెట్టినటువంటి ఒక ఏరియా. సో ఈ క్వశ్చన్స్కి మనం ఓరల్గా ఆన్సర్స్ని పిల్లవాళ్ళకి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. ఆ ఓరల్ ఆన్సర్స్ని వాస్తవంగా పిల్లలు మనకు చెప్పాలి. ఒకవేళ పిల్లలు చెప్పలేకపోతే సో మనం వాటిని చెప్పి కన్క్లూడ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. సో ఇది మొదటిది ఏంటది? వార్మప్ టైం. నెక్స్ట్ రెండవ హెడ్డింగ్లోకి వెళ్తున్నాం. So second one is sharing time. షేరింగ్ టైం. సాధారణంగా లోయర్ క్లాసెస్లో షేరింగ్ టైంలో భాగంగా రైమ్ ఉంటుంది. సో రైమ్స్ని మనం ఏమంటున్నామంటే యాక్షన్ సాంగ్స్ అంటున్నాం. యాక్షన్ సాంగ్స్ అంటున్నాం. ఓకేనా? చిన్న పిల్లలకి ఏదైనా ఒక రైమ్ని విత్ ద సపోర్ట్ ఆఫ్ యాక్షన్ మనం క్యాటర్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి. సో ఓన్లీ విత్ ద support of action, only with the support of action a rhyme can be flourished inside the classroom అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకుంటే సరిపోతుంది. సో ఈ రైమ్స్, యాక్షన్ సాంగ్స్ వీటికే మరొక పేరు ఏంటి అంటే జింగిల్స్ అని పేరు. అంటే మెలోడియస్గా ఉండాలి, మ్యూజికల్ టచ్ కూడా ఉండాలి వీటికి. సో టీచర్ ఎటువంటి పరిస్థితుల్లో ఏదైనా ఒక ప్రిస్క్రైబ్డ్ టెక్చువల్ మ్యాటర్ ఉంటే దేని కింద? షేరింగ్ టైం కింద దానిని లయబద్ధంగా మ్యూజికల్ టచ్అప్తో పిల్లవాళ్ళకి సప్లై చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఓకేనా? అయితే ఇక్కడ ఈ షేరింగ్ టైంలో భాగంగా ఏ రైమ్ అయితే మనం పిల్లవాళ్ళకి సప్లై చేస్తామో ఆ రైమ్ మీద రైమింగ్ వర్డ్స్ని వర్క్ బుక్లో ఎక్సర్సైజెస్గా పెట్టి ఉంటారు. నేను టెక్స్ట్ బుక్ సపరేట్గా, వర్క్ బుక్ను సపరేట్గా హ్యాండిల్ చేసేటువంటి విధానాన్ని పదే పదే మీకు గుర్తు చేస్తూ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. సో యాక్షన్ సాంగ్స్ లేదా జింగిల్స్ లేదా రైమ్స్ అని అంటాం. ఇవే పెద్ద క్లాసెస్లోకి వెళ్తే అంటే 8th, 9th, 10th వెళ్తే వాటిని పోయమ్స్గా మనం కన్సిడర్ చేస్తాం. మొత్తానికి ఒక రైమ్ని చెప్పేటువంటి ప్రయత్నం ఎక్కడ జరుగుతుంది అంటే షేరింగ్ టైంలో జరుగుతుంది. ఓకే. సో ఇక థర్డ్ వన్ ఏంటి అంటే ఇక్కడి నుంచి పిల్లవాడు యాక్ట్ చేసేటువంటి ఒక ప్రయత్నం స్టార్ట్ అవుతుంది. దీనిని ఏమంటామంటే యాక్షన్ టైం అని అంటాం. అంటే పిల్లవాడు ఇక్కడ ఓవరాల్గా రెస్పాండ్ అయినాడు. అయితే పిల్లవాడు రకరకాలు, ఫర్ ఎగ్జాంపుల్ బ్రషింగ్ అని ఉందనుకోండి, బ్రషింగ్ హీ హ్యాస్ టు యాక్ట్. స్లీపింగ్ అని ఉందనుకోండి, స్లీపింగ్ హీ హ్యాస్ టు యాక్ట్. హిజ్ యాక్షన్
participants' action is highly validated under this heading. యాక్షన్ టైంలో భాగంగా పిల్లవాడిని ఇన్వాల్వ్ చేయాలి. సాధారణంగా ఎస్సీఆర్టీ ప్రొఫెసర్స్ ఏమంటున్నారు అంటే ద టీచర్ ఈజ్ నాట్ అట్ ఆల్ ద మేజర్ పర్సన్ టు బి కన్సిడర్డ్ ఇన్సైడ్ ద ఫోర్ వాల్స్ రాదర్ దాన్ ద స్టూడెంట్ అని అంటున్నారు. అంటే టీచర్ యొక్క రోల్ని సాధ్యమైనంత వరకు ఇన్స్ట్రక్టర్గా, డ్రిల్లర్గా అనేటువంటి ఆ టైటిల్ దగ్గర నుంచి మెల్లగా కలెక్టర్గా, ఫెసిలిటేటర్గా, ఒక అట్మాస్ఫియర్ ప్రొవైడర్గా మార్చేటువంటి ఒక చిన్న ప్రయత్నం జరిగింది. అంటే వాళ్ళు ఇచ్చేటువంటి రెస్పాన్సెస్ని కలెక్ట్ చేసుకోవడానికి, వాళ్ళకు సరైనటువంటి వాతావరణాన్ని కల్పించేటువంటి ఫెసిలిటేటర్గా, ప్రొవైడర్గా మన యొక్క రోల్ మినిమైజ్ చేయబడింది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. అందుకని యాక్షన్ టైంలో పిల్లలకి అవకాశం ఇవ్వాలి, వాళ్ళు మాట్లాడడానికి, వాళ్ళు యాక్ట్ చేయడానికి, వాళ్ళ యొక్క ఐడియాస్ మనతో పంచుకోవడానికి ఇక్కడ మనం అవకాశం కల్పించేటువంటి ప్రయత్నం చేయాలి. వార్మప్ టైం, షేరింగ్ టైం, యాక్షన్ టైం. సో నెక్స్ట్ మనం ఇప్పుడు లాంగ్వేజ్ అనేటువంటిది దేనికోసం ఆరిజినేట్ చేయబడింది, దేనికోసం ఇంట్రడ్యూస్ చేయబడింది అనేటువంటి ఒక రూట్ రీజన్ని మనం యాంటిసిపేట్ చేస్తే మనకేం తెలుస్తుంది అంటే లాంగ్వేజ్ ఇస్ కమ్యూనికేటివ్, లాంగ్వేజ్ ఇస్ ఆరిజినేటెడ్ ఆర్ డిజైన్డ్ ఓన్లీ ఫర్ ది సేక్ ఆఫ్ కమ్యూనికేటింగ్ అవర్ ఐడియాస్ ఇన్ ఓరల్ మోడ్. దో we are able to share our ideas in written mode, but the major target to design a language is to share our ideas in oral mode. మన యొక్క ఐడియాస్ని, మన యొక్క ఆలోచనని, మన యొక్క వాట్ ఎవర్ ద థాట్ వీ హ్యావ్ ఇన్సైడ్, సో దానిని మనం పిల్లవాళ్ళకి ఇన్నర్గా ఉండేటువంటి థాట్ని ఎదుటి వ్యక్తికి ఒక లాంగ్వేజ్ సహాయంతోనే మనం షేర్ చేసుకోగలుగుతాం. లాంగ్వేజ్ అనేటువంటిది కమ్యూనికేటివ్. లాంగ్వేజ్ ఇస్ ప్రైమరీలీ ఏ స్పీచ్. లాంగ్వేజ్ని కనుక్కునేది మాట్లాడడం కోసమే అనేటువంటి విషయాన్ని ఫుల్ఫిల్ చేయాలనేటువంటి ఉద్దేశంతో సో ఇక్కడ మనకి సర్కిల్ టైం అనేటువంటి ఒక హెడ్డింగ్ పెట్టి ఉన్నారు. ఇక్కడ పిల్లవాళ్ళు ఇండివిజువల్గా కాకుండా వీళ్ళు విత్ ద సపోర్ట్ ఆఫ్ దేర్ కౌంటర్ పార్ట్స్, దట్ మీన్స్ పెయిరింగ్ సెషన్స్ ఉంటాయి ఇక్కడ. అంటే ఒక పిల్లవాడు ఇంకొక పిల్లవాడితో మాట్లాడడం, ఇంకొక పిల్లవాడికి చెప్పడం, ఇంకొక పిల్లవాడిని లిజనర్గా భావించి ఏదైనా తెలపడం, ఆ లిజనర్ మళ్ళీ రెస్పాండ్ అయ్యి స్పీకర్ను అడగడం, ఇటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా మనకు సర్కిల్ టైంలో భాగంగా మనం చూస్తాం. ఇక్కడ వార్మప్ టైము, షేరింగ్ టైము, యాక్షన్ టైము, సర్కిల్ టైము ఇలా రకరకాల హెడ్డింగ్స్లో వస్తున్నాయి కదా. ప్రతి దానిలో కూడా కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి. నేను ఆ లెసన్ని టీచ్ చేసేటప్పుడు మీకు ఆ యాక్టివిటీస్ని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. సో ఇంకా లాంగ్వేజ్ అనేటువంటిది చాలా తమాషాగా ఉంటుంది. లాంగ్వేజ్లో ఉండేటువంటి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ అన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. లాంగ్వేజ్ మీద అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద పిల్లవాళ్ళకి ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయడానికి మనం ఆ లాంగ్వేజ్లో ఉండేటువంటి ఆ ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ పెక్యూరియారిటీ కలిగినటువంటి ఆ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం పిల్లలకి ఇంట్రడ్యూస్ చేసి ఈ లాంగ్వేజ్ వైపు ఒక చిన్న ఎడ్జ్ని పిల్లవాళ్ళ యొక్క థాట్ ప్రొసీజర్లో క్రియేట్ చేయడం కోసం పెట్టినటువంటి హెడ్డింగ్ ఏమంటామంటే సో ఫన్ టైం అని అంటాం. ఫన్ టైం అంటే లాంగ్వేజ్తో తమాషాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న వర్డ్ని మనం తీసుకుంటాం. చూడండి, మేడం. ఇటువైపు నుంచి చదివినా ఒకే రకమైనటువంటి స్పెల్లింగ్ ప్యాటర్న్ ఉంటుంది. MADIM. సో పిల్లవాళ్ళకి అరే భలే ఉంది అనిపించడానికి, అంటే తెలుగులో కూడా మనకి ఇవి ఉన్నాయి. అయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అటువంటివన్నీ కూడా పిల్లలకి ఇక్కడ చెప్పడానికి మనం ఫన్ టైం అనేటువంటి ఒక హెడ్డింగ్ని యూజ్ చేసుకుంటాం. సో సాధ్యమైనంత వరకు ఈ ఫన్ టైంలో భాగంగా ఏదైనా ఒక వర్డ్ యొక్క స్పెల్లింగ్ని జిగ్జాగ్ చేసి సో దాన్ని రైట్ ఆర్డర్లో సెట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మనం లెసన్లో విత్ ఎగ్జాంపుల్ మనం డిస్కస్ చేస్తాం కదా, అక్కడ మీకు పూర్తి క్లారిటీ వస్తుంది. మొత్తానికి ఫన్ టైంలో లాంగ్వేజ్ మీద ఇంట్రెస్ట్ని కలిగించి పిల్లవాళ్ళకి మనం లాంగ్వేజ్ను టీచ్ చేస్తున్నాము అనేటువంటి భావన ఎటువంటి పరిస్థితుల్లో కలగనీయకుండా ఏదో మనం మ్యూచువల్గా మన ఐడియాస్ను షేర్ చేసుకోవడం కోసం ఒకరితో ఒకరు కనెక్ట్
కావడం కోసం ఈ లాంగ్వేజ్ అనేది ఒక ఛానల్గా ఉపయోగపడుతుంది అనేటువంటి ధోరణితో పిల్లలతో చాలా క్లోజ్గా మనం మాట్లాడుకొని ఈ లాంగ్వేజ్లో ఉండేటువంటి ఆ పెక్యులియర్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సప్లై చేసేటువంటి ప్రయత్నం ఎక్కడ జరుగుతుందంటే ఫన్ టైంలో జరుగుతుంది. ఇక 6th వన్ ఏం చేస్తామంటే ఇక్కడ మనం ప్రాక్టీస్ చేస్తాం. ఓకేనా? ప్రాక్టీస్ ఏవైతే పిల్లలకి మనం టీచ్ చేసినటువంటి విషయాలు ఇక్కడి వరకు రకరకాల విషయాలు మనం షేర్ చేసుకున్నాం కదా, ఆ విషయాలన్నింటినీ కూడా ఓరల్గా రిటర్న్గా ప్రాక్టీస్ చేయించడం. రిటర్న్గా ప్రాక్టీస్ చేయించడానికి మనకు కాపీ రైటింగ్ పెట్టి ఉన్నారు. ఓరల్గా ప్రాక్టీస్ చేయించడానికి టీచర్ చెబుతూ ఉంటే పిల్లవాడు టీచర్ చెప్పిన తర్వాత వాటిని పలికేటువంటి ఒక చిన్న ప్రాసెస్ లోయర్ క్లాసెస్లో నడుస్తుంది. మొత్తానికి ఈ 6 హెడ్డింగ్స్ ద్వారా మనం ఒక యూనిట్ని పిల్లలకి సప్లై చేసేటువంటి ప్రయత్నం చేయాలి. వార్మప్ టైంలో మనం పిల్లవాడిని మోటివేట్ చేస్తాం. షేరింగ్ టైంలో పిల్లవాడికి లాంగ్వేజ్ పట్ల ఇంట్రెస్ట్ కలిగించడం కోసం మెలోడియస్గా మ్యూజికల్ టచ్అప్ ఉండేటువంటి రైమ్స్ని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. యాక్షన్ టైంలో పిల్లవాడిని ఇన్వాల్వ్ చేసి ఆ ఫోబియా ఫంక్ ఏదైతే ఉందో లాంగ్వేజ్ పట్ల దాన్ని తీసివేయడం కోసం సో వాడిని పార్టిసిపెంట్గా యాక్టివ్ పార్టిసిపెంట్గా కన్సిడర్ చేసి సో వాడితోనే చాలా కార్యక్రమాన్ని చేయించేటువంటి ప్రయత్నం యాక్షన్ టైంలో భాగంగా చేస్తాం. సర్కిల్ టైంలో భాగంగా సో తను నేర్చుకున్నటువంటి విషయాన్ని ఎదుటి వ్యక్తికి చెప్పడానికే కదా లాంగ్వేజ్. మ్యాథమెటిక్స్, సైన్సెస్, సోషల్ స్టడీస్ మాదిరి వీటిని నేర్చుకుని మనం నోట్బుక్లో రాసుకోవడానికి కాదు కదా. లాంగ్వేజ్ అనేటువంటిది విత్ ద సపోర్ట్ ఆఫ్ దట్ లాంగ్వేజ్ the user has to use it in order to satisfy his daily needs. సో దానికోసమే కాబట్టి ఎదుటి వ్యక్తితో తన ఐడియాస్ని షేర్ చేసుకోవడం కోసం సర్కిల్ కావడానికి ఒక హెడ్డింగ్ పెట్టాను, దాన్ని సర్కిల్ టైం అని అంటారు. ఇక లాంగ్వేజ్లో ఉండేటువంటి ఇంట్రెస్టింగ్ థింగ్స్ని చెప్పడానికి ఉపయోగించినటువంటి టైటిల్ ఏమంటామంటే ఫన్ టైం అని అంటాం. ఓవరాల్గా పిల్లవాడికి సప్లై చేసినవి ఏవైతే ఫ్యూచర్లో లాంగ్వేజ్ మీద పట్టు సాధించడానికి అవసరమని భావిస్తారో వాటినన్నిటినీ ప్రాక్టీస్ చేయించడానికి ప్రాక్టీస్ టైం. సో ఈ విధంగా ఈ 6 హెడ్డింగ్స్ ద్వారా మనకి ఒక టెక్స్ట్ బుక్ అనేటువంటిది, టెక్స్ట్ బుక్లో యూనిట్ అనేటువంటిది డిసైడ్ చేయబడి ఉంటుంది. సో మనం లెసన్లోకి ఎంటర్ అయ్యే ముందు ఎందుకు వీటిని టీచ్ చేయాలి, అసలు ఒక లెసన్లో ఏమేమి హెడ్డింగ్స్ ఉంటాయి, ఇప్పుడు నేను లోయర్ క్లాసెసే అంటున్నా, ఇక ఫర్దర్గా హైయర్ క్లాసెస్కి పోయినప్పుడు ఇవే హెడ్డింగ్స్ ఉండాలి అనేటువంటిది ఏం లేదు. సో మనం 1st, 2nd, 3rd స్టాండర్డ్ వరకు వీటిని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇటీవల కాలంలో 1st, 2nd మాత్రమే తీసుకుంటున్నారు, 3rd స్టాండర్డ్ నుంచి మళ్ళీ మార్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎనీహౌ సో 2nd స్టాండర్డ్ కాబట్టి 2nd స్టాండర్డ్లో భాగంగా వార్మప్ టైం, we have to motivate the children. Sharing time, we have to share something with the support of rhymes. Share the beauty of English language with the support of rhymes. Action time, we have to ask the child to involve in the language by representing certain actions. So circle time, whatever he understood, he has to be shared with others. So with the support of language. Fun time, the magical things of English language can be shared here in order to make the child to become joyful. So practice time. So in oral mode and in written mode, we have to make the children to get practiced. So ఇది ఓవరాల్గా మనం ఒక లెసన్లోకి ఎంటర్ కాకముందే మనం చేయవలసినటువంటి, మనం తెలుసుకోవలసినటువంటి విషయాలు. ఒకసారి స్టాప్ చేసి సార్కు చూపి మనం